మహాత్మా గాంధీ గారిని, రంగా గారిని దగ్గరగా చూడండి, వాళ్ళిద్దరికి పోలికలు సమానంగా ఉంటాయి. వాళ్ళకున్న దృఢ నిశ్చయాలు కానీ పోరాటం చేసే విధానాలు కానీ, దారులు వేరైనా సరే వాళ్ళ పోరాటం చేసే విధానాలు ఖచ్చితంగా పోలికలు ఎక్కువ కనబడతాయి. చూసుకోండి, మహాత్మా గాంధీ ఆయన బ్రిటిష్ వాళ్ళని దేశాన్నించి పంపించేయాలని పోరాటం చేశారు. ఆ క్రమంలో మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన కృషి చేశారు. రంగా గారిని తీసుకోండి, అప్పుడు సామాజిక విద్రోహ శక్తులు పేటరేగిపోతా సమాజాన్ని స్వాతంత్రం లేకుండా చేసి వాళ్ళ ఆధిపత్యంతో బానిసలను చేసి పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఆ బానిసత్వాన్ని తొలగించడానికి ఎవరైతే ఆ ప్రాంతాల్లో వీళ్ళ కింద నలిగిపోతున్నారో వాళ్ళకి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన ఆ పోరాటంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అంత దృఢ నిశ్చయం, పోరాట పటిమ రంగా గారిలో ఖచ్చితంగా గాంధీ గారితో సమానంగా ఉందని ఖచ్చితంగా నిరూపిస్తుంది. అక్కడ ఆయన చేసిన పోరాట విధానం కానీ, ఆయన ప్రాణాలు కోల్పోవటం కానీ ఖచ్చితంగా రంగా గారు మాత్రం గాంధీ గారికి తక్కువ తీసిపోరు. ఆయన పోరాటం చేసిన విధానమే నిరూపణ. రంగా ఖచ్చితంగా ఆయన మహాత్మ ఆయన.